సర్వోన్నత న్యాయస్థానం లోపల నిశ్శబ్దం ఆవరించింది. దేశంలోని అత్యున్నత పీఠంపై కూర్చున్న ఆ న్యాయమూర్తి గొంతు వణికింది. తీర్పు కాగితాలను చదువుతున్న సమయంలో జస్టిస్ జేబీ పార్దివాలా కళ్ళు చెమర్చాయి. ఇన్నేళ్ల సుదీర్ఘ న్యాయ ప్రస్థానంలో ఎన్నో కఠినమైన తీర్పులు ఇచ్చినా ఈ నిమిషం మాత్రం ఆయనలోని మనిషి భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక తండ్రిగా, ఒక సామాన్య పౌరుడిగా ఆ బాధను ఆయన అనుభవించారు. తీర్పు పూర్తి చేసేలోపు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడున్న న్యాయవాదులు, జర్నలిస్టులు ఆ సన్నివేశాన్ని చూసి నివ్వెరపోయారు. ఆ కన్నీటి వెనుక ఉన్నది 13 ఏళ్ల ఒక యువకుడి నరక యాతన, అతని వృద్ధ తల్లిదండ్రుల కన్నీటి గాథ. 32 ఏళ్ల హరీష్ రాణా అనే యువకుడి మరణాన్ని ప్రసాదించే ఆ క్షణం అది. ప్రాణం పోయడానికి పోరాడే లోకంలో ప్రాణం తీసేయమని తల్లిదండ్రులు కోరటం, దానికి న్యాయస్థానం అంగీకరించడం వెనుక ఉన్న బాధ వర్ణనాతీతం. హరీష్ రాణా ఒకప్పుడు ఉత్సాహవంతుడైన ఇంజనీరింగ్ స్టూడెంట్. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు చెందిన ఈ కుర్రాడు చండీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఎన్నో కలలు కనేవాడు. కానీ 2013 ఆగస్టు 20న ఒకే ఒక్క ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. హాస్టల్ 4వ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. ఆ క్షణం నుంచే అతని ప్రపంచం ఒక మంచానికి, ఒక గదికే పరిమితం అయిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన హరీష్ మళ్లీ కళ్ళు తెరవలేదు. 13 ఏళ్లుగా అతను కేవలం ఊపిరి తీసుకుంటున్నాడే తప్ప తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాడు. ఒకప్పటి 6 అడుగుల బుల్లెట్ లాంటి కుర్రాడు కేవలం చర్మం కప్పబడిన అస్థిపంజరంలా మిగిలిపోయాడు. తన కళ్ల ముందే కొడుకు కరిగిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు అనుభవించిన నరకం అంతా ఇంత కాదు. ఇన్నేళ్ల పాటు అతడిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ ముసలి ప్రాణాలు ఇక తమ వల్ల కాదని, తమ కళ్ల ముందే కొడుకు ప్రశాంతంగా నిద్రపోవాలని కోర్టు మెట్లెక్కారు. చనిపోయే హక్కుని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న వారి పోరాటం చివరికి ఒక చారిత్రక మలుపుకి దారితీసింది. హరీష్ రాణా కేస్ కేవలం ఒక వ్యక్తిగత వ్యధ మాత్రమే కాదు, అది దేశ చట్ట వ్యవస్థలోని చిక్కుముడులను విప్పిన ఉదంతం. మొదట ఢిల్లీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ దంపతులకి చేదు అనుభవమే మిగిలింది. హరీష్ రాణా వెంటిలేటర్ మీద లేడని, కేవలం ఆహారం అందించే పైపుల ద్వారానే బతుకుతున్నాడని అప్పట్లో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శ్వాస కోసం, ఆహారం కోసం వాడుతున్న గొట్టాలను తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది అత్యంత దారుణమైన చర్యగా పరిగణించబడటమే కాకుండా ప్రత్యక్ష కారుణ్య మరణం కిందకి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. చట్టపరంగా భారతదేశంలో ప్రాణాన్ని అంతం చేయడం నేరమని తేల్చి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసుని మానవీయ కోణంలో చూడాలని నిర్ణయించింది. హరీష్ రాణా ఆరోగ్యం కోలుకునే అవకాశం 0% అని వైద్య నిపుణులు ఇచ్చిన నివేదిక ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. మెదడు పనితీరు పూర్తిగా దెబ్బతిని స్పందనలు లేని స్థితిలో ఉన్న వ్యక్తిని కేవలం యంత్రాల సాయంతో బతికించడం గౌరవప్రదమైన జీవితం కాదని న్యాయమూర్తులు గుర్తించారు. ఇక్కడే పరోక్ష కారుణ్య మరణం లేదా పాసివ్ యూథనేషియా అనే అంశం తెరపైకి వచ్చింది. మనిషికి మందులు ఇచ్చి చంపేయడం కాకుండా అతడిని బతికిస్తున్న కృత్రిమ సహాయాన్ని నిలిపివేయటం దీని ఉద్దేశం. హరీష్ రాణా విషయంలో ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇది దేశంలోనే అత్యంత అరుదైన తీర్పు. ఒక వ్యక్తి జీవోత్సవంలో ఉన్నప్పుడు అతని శరీరానికి విముక్తి కలిగించటం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. వైద్యులు క్రమంగా మందులని, ఆహారాన్ని నిలిపివేస్తూ సహజ మరణానికి మార్గం సుగమం చేస్తారు. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు హరీష్ తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాటలు కోర్టుని కదిలించాయి. మేం చనిపోయిన తర్వాత మా కొడుకుని ఎవరు చూసుకుంటారు? కుళ్ళిపోతున్న శరీరాన్ని చూడటం కంటే మాతో పాటే అతడు ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము అంటూ వారు చేసిన విన్నపం న్యాయ నిబంధనల కంటే మించిన మానవత్వాన్ని మేల్కొల్పింది. దీంతో 2018 నాటి మార్గదర్శకాల ప్రకారం ఈ అనుమతి లభించింది. భారతదేశంలో కారుణ్య మరణంపై చర్చ ఇప్పటిది కాదు. 42 ఏళ్ల పాటు హాస్పిటల్ గదిలో జీవోత్సవంలో పడి ఉన్న అరుణా షాన్బాగ్ కేస్ దేశ చరిత్రలో ఒక మైలురాయి.
ఆ ఉదంతం తర్వాతే పరోక్ష కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు రూపొందించింది. కానీ ఆ నిబంధనలు ఎంత కఠినంగా ఉండేవంటే ఎవ్వరూ కూడా సులభంగా అనుమతి పొందలేకపోయేవారు. హరీష్ రాణా కేసు ఆ అడ్డంకులను తొలగించి చట్టాన్ని సామాన్యులకు దగ్గర చేసింది. ఈ చారిత్రక తీర్పుతో దేశంలో ఇలాంటి వేలాది కుటుంబాలకు ఒక దారి దొరికినట్టయింది. మన దేశంలో వివిధ హాస్పిటల్స్ లో ఇళ్లల్లో దశాబ్దాలుగా కోమాలో ఉండిపోయిన బాధితులు వేల సంఖ్యలో ఉన్నట్టు అంచనా. వారిని కాపాడుకోలేక వదులుకోలేక మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడుతున్నాయి. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ చివరికి ఏ ఆశ కనిపించని స్థితిలో నలిగిపోతున్న వారికి ఈ తీర్పు ఒక విముక్తి ప్రసాదించనుంది. గౌరవప్రదంగా జీవించే హక్కు ఉన్నట్టే గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా మనిషికి ఉంటుందని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. ఇకపై కేవలం వెంటిలేటర్ పై ఉన్నవారే కాదు, హరీష్ రాణా లాంటి శాశ్వత అపస్మారక స్థితిలో ఉన్న బాధితులు కూడా పరోక్ష కారుణ్య మరణానికి అర్హులని కోర్టు స్పష్టం చేయటం పెద్ద మార్పు. దీనివల్ల అనుమతి పొందే ప్రక్రియ కూడా కొంత సులభతరం అవుతుంది. వైద్య నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం న్యాయ వ్యవస్థ సమన్వయంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడింది. కారుణ్య మరణం అనేది కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, అది రోగి పట్ల చూపే అత్యున్నత దయ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. హరీష్ రాణా తల్లిదండ్రులు చేసిన ఈ పోరాటం వల్ల భవిష్యత్తులో మరెందరో బాధితులకు, వారి కుటుంబాలకు సుదీర్ఘ నరకం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. సమాజం ఆలోచన విధానంలో కూడా ఈ తీర్పు పెద్ద మార్పు తీసుకువస్తుందని ఆశించవచ్చు. ప్రపంచ దేశాలను పరిశీలిస్తే కారుణ్య మరణాలపై భిన్నమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్ వంటి దేశాల్లో ప్రత్యక్ష కారుణ్య మరణానికి కూడా చట్టబద్ధత ఉంది. అంటే నయం కాని వ్యాధులతో బాధపడే వారికి వైద్యులే విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా సహకరిస్తారు. కెనడా, కొలంబియా దేశాల్లో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం కేవలం పరోక్ష పద్ధతికి మాత్రమే అనుమతి ఇచ్చారు. స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అసిస్టెడ్ సూసైడ్ అంటే మరణించడానికి సహాయం చేసే సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంది. మనిషికి ప్రాణం తీసుకునే హక్కు ఉందా లేదా అనే నైతిక ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూనే ఉంది. మతపరమైన విశ్వాసాలు, మానవ హక్కుల మధ్య నిరంతర సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. అయినప్పటికీ విజ్ఞాన శాస్త్రం పెరిగిన నేటి కాలంలో కేవలం యంత్రాల సాయంతో గుండె కొట్టుకునేలా చేయటం ప్రాణం అనిపించుకోదు. స్పందన లేని ఒక శరీరం ఒక బంధీ లాంటిది. అలాంటి బంధీకి స్వేచ్ఛను ఇవ్వడమే నిజమైన కారుణ్యం. హరీష్ రాణా కథ చివరికి ఒక సుఖాంతానికి చేరుకుంది. 13 ఏళ్ల చీకటి గది నుంచి అతను ఇప్పుడు అనంత వాయువుల్లో కలిసిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ తల్లిదండ్రులు తమ కొడుకుని కోల్పోతున్నందుకు బాధపడుతున్నా అతనికి దక్కిన విముక్తి చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం ఒక కాగితం మీద సంతకం కాదు, అది కోట్లాది మంది హృదయాలను స్పృశించే ఒక మానవీయ సందేశం. చట్టం అంటే కేవలం శిక్షించడం మాత్రమే కాదు, కన్నీళ్లు తుడవటం కూడా అని నిరూపించిన ఉదంతం ఇది. హరీష్ రాణా ఇక మన మధ్య ఉండకపోవచ్చు, కానీ అతని పేరుతో వెలువడిన ఈ తీర్పు మాత్రం భారత న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతి మనిషికి తన చివరి ప్రయాణం మర్యాదపూర్వకంగా సాగాలనే ఆకాంక్షను ఇది నెరవేరుస్తుంది.